ఇలా కరపత్రాలు తీసుకొచ్చి వెచ్చలవిడిగా పంచే కార్యక్రమం చేస్తే 100% ఇట్స్ ఎ డిఫేమేటరీ ఫర్ మీ. అసలు ఎవడండి వీళ్ళంతా? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు సందు కింద ఉండేది, దాన్ని వెడల్పు చేశాం. మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఆనం కళాకేంద్రం కట్టించాం మా తాతగారు. ఇంకా రకరకాల ఊర్లో త్యాగరాజు కళ్యాణ మండపం కానివ్వండి, రౌత్ తాతాల కళ్యాణ మండపం కానివ్వండి, ఇవాళ మేము చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఎంపీ కింద మోరంపూడి ఫ్లైఓవర్ మేం సాధించాం, ఎయిర్పోర్ట్ 355 కోట్లు మేం సాధించాం, రైల్వే స్టేషన్ 270 కోట్లు మేం సాధించాం, ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మేం సాధించాం, ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో మేం సాధించాం. ఇవాళ నేను చెప్పడానికి దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి దాకా 6 లైన్ హైవే అది ప్రపోజల్స్లో ఉన్నాయి, శాంక్షన్కి వస్తూ ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పార్లమెంట్లో నేను మాట్లాడా. ఇవాళ కంబాల్ చెరువు, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, ఇదే ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్. అసలు మన బతుకులకి మన జీవితాలకి ఎప్పుడైనా ఒకటైనా చేసింది ఏమన్నా దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా? లేకపోతే ఇదేమన్నా మీరు ఏమన్నా రాచరికమా? ఇదేమన్నా 16 సంవత్సరాలు మీరు చేసి ఊరికి ఏం చేశారు నాయన? ఏమండి అప్పారావు గారు ఏం చేశారండి ఊరికి? ఒకటేం చేశారా? చెప్పడానికి ఏదైనా ఉందా? ఏమన్నా ఉందా? ఆ రోజుల్లో ఏసీవరెడ్డి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి. పోనీ మీ పార్టీలో ఉన్న బుచ్చయ్య చౌదరి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి. పోనీ ఈ శివలింగం ఇవన్నీ ఆయన చేశారు అనుకోండి. ఇంకా ఎవరైనా రౌతు సూర్యప్రకాశ్రావు గారి పేరు చెప్తే ఆ వాంబే హౌసెస్ ఆవులో గుర్తొస్తాయి. మరి మీ కుటుంబం పేరు చెప్తే చిట్లు వ్యాపారం తప్పితే, అక్రమ వడ్డీలు తప్పితే ఒకటైనా గుర్తొస్తుందా అని అడుగుతా ఉన్నా.